ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను కోర్టుకు తీసుకొచ్చారు. 6 రోజుల కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక కోర్టులో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో ఈడీ అధికారులు అడిగిన వివరాలు మళ్లీ చెప్పారని చెప్పారు. కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. సంవత్సరం నుండి అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారని కవిత పేర్కొన్నారు. ఇది రాజకీయంగా పెట్టిన తప్పుడు కేసు అన్నారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ వేశారు. అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో కవిత లాయర్లు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కవితను మరో 5 రోజుల కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరనున్నారు. Political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. Nothing new, they are asking the same thing again and again, there is nothing new. मेरा हाथ क्यों पकड़ रहे हो भाई? आप प्लीज साइड हो प्लीज सर, थोड़ा पीछे हो जाइए। हेलो हिलाई मत, हिलाई मत। अरे सर बस, अरे किनारे हो जाओ भाई। रास्ता दो, रास्ता दो यार, हटो यार। Sir, we are going to fight it out. It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. Nothing new, they are asking the same thing again and again, there is nothing new. Illegal arrest है, कोर्ट में लड़ेंगे। क्या कहने का कविता जी, क्या कहने मेरा हाथ क्यों पकड़ रहे हो भाई? आप प्लीज साइड हो प्लीज सर, थोड़ा पीछे हो जाइए। ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను కోర్టుకు తీసుకొచ్చారు. 6 రోజుల కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కోర్టు చెప్పిన విధంగానే కవితను 12 గంటల ముందే ఈడీ ముందు ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఉండడంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ఇంతకు ముందే కవితను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా ప్రస్తుతం ఆ 2 వైపుల నుంచి కూడా వాదనలు వింటా ఉన్నారు. ఇటు స్పెషల్ కౌన్సిల్ ఫర్ ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుసేన్, కవిత తరఫున న్యాయవాది అడ్వకేట్ నితీష్ రాణా 2 వైపుల నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఎవరి వైపు వాళ్ళు వాదనలు వినిపించారు. ఈ వాదనల తర్వాత కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ మరి కాసేపట్లో ఈ అంశాన్ని వెల్లడిస్తాము నిర్ణయాన్ని అంటూ మాత్రం రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను ఇంకో 5 రోజుల పాటు విచారణ చేపట్టాలనే ఒక విషయం కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అటువైపుగా రానా కవిత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ కస్టడీ పొడిగించకుండా తనకి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపించడం జరిగింది. ఉదయం స్టార్ట్ అయినటువంటి వెంటనే కవిత తరపు న్యాయవాది రానా ఇప్పుడే రిమాండ్ రిపోర్ట్ అందింది, రిమాండ్ అప్లికేషన్ చదవడానికి ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి, ఈ కోర్టు అనుమతితో నేను పోలీసులు దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ ని చదివి మళ్ళీ నేను వాదనలు వినిపిస్తానని కోరడంతో మెజిస్ట్రేట్ దానికి ఒప్పుకొని ఆ పోలీసు ఈడీ అధికారులు ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ కాపీని తీసుకొని 5 నిమిషాల పాటు చదివి మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను మరో 5 రోజుల పాటు కస్టడీ కావాలంటూ కూడా కోరడం జరిగింది.
ఈడీ తరఫున స్పెషల్ కౌన్సిల్ ఫర్ ఈడీ తరఫున హుస్సేన్ ఇప్పటికే కవితతో పాటు మరో 4 స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకున్నాము. వాళ్ళందరూ కూడా దాంట్లో ఒకటే ప్రస్తావించారు, కిక్ బ్యాక్స్ కోసం 100 కోట్ల పేమెంట్ కుట్రలో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టుగా కూడా మిగతా 4 కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు అంటూ మాత్రం స్టాండింగ్ ఫర్ స్పెషల్ కౌన్సిల్ ఫర్ ఈడీ జోయబ్ హుస్సేన్ ఈ వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు మొబైల్ డేటా ఏదైతే కవిత ఈడీ అధికారులకు సమర్పించినటువంటి మొబైల్ డేటాని కూడా మేము అనాలిసిస్ చేసి చూసాము. దానికి ఆ విషయంపై కవిత కూడా ఒప్పుకోవడం జరిగింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా దాంట్లో క్లియర్ గా దాంట్లో డేటాని అంతా కూడా డిలీట్ చేసి ఇన్వెస్టిగేషన్ వచ్చేటప్పుడు కవిత అవన్నీ కూడా ఎరేంజ్ చేసుకొని వచ్చింది అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మళ్ళీ హుస్సేన్ ఇంకో వైపు వాదనలు కూడా వినిపించారు. సింగిల్ ఇన్ఫర్మేషన్ కూడా కవిత ఈ 6 రోజుల విచారణలో ఇయ్యలేకపోయింది, తనకి ఏమాత్రం సంబంధం లేదు అంటూ కూడా ప్రతిదీ అన్ని దాటేసుకుంటూ వస్తా ఉంది. మొబైల్ ని కూడా సీజ్ చేశాము. ఆ మొబైల్ ని కోర్టు ముందు ఆధారాలు ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు విఫలమయ్యారు అంటూ మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ విన్న తర్వాత కోర్టు ఈ 5 రోజుల కస్టడీకి సంబంధించి తీర్పు రిజర్వ్ చేసి మరి కాసేపట్లో ఆ తీర్పుని వెల్లడిస్తామంటూ మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కవితను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సంవత్సరం క్రితం అడిగినటువంటి క్వశ్చన్సే మళ్ళీ తిరిగి అడుగుతా ఉన్నారు అంటూ కూడా ఈ విషయాన్ని కవిత గుర్తు చేయడం జరిగింది. ఇంతకు ముందే రౌజ్ అవెన్యూ కోర్టు కవిత 5 రోజుల రిమాండ్ కు సంబంధించినటువంటి అంశంపై పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కూడా సమాచారం అందించింది. ఇంతకు ముందు 5 రోజుల కస్టడీకి సంబంధించి తీర్పు రిజర్వ్ చేయగా ఇంతకు ముందే రౌజ్ అవెన్యూ కూడా తాజాగా 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ మరో 5 రోజుల పాటు కవితను విచారించండి అంటూ కూడా ఈడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 5 రోజులు అడిగితే ఈడీకి మాత్రం 3 రోజులకు ఈ కస్టడీ పొడిగిస్తున్నాము, కేవలం 3 రోజుల పాటే కవితను విచారించండి అంటూ మాత్రం ఈ ఆదేశాలు ఈడీ అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. బెయిల్ పిటిషన్ ఇప్పుడు అవ్వదు, తనను కస్టడీకి ఇస్తా ఉన్నామన్న ఒక విషయాన్ని కూడా మరి కాసేపు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇమీడియట్ గా రానా కవిత తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాము. ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ప్రస్తావనకు తీసుకొచ్చాము. కుటుంబ సభ్యుల విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కవితకు బెయిల్ ఇప్పించండి. కవితను ఈడీ అధికారులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలని అడుగుతా ఉన్నారు. తను ఈడీ కస్టడీలో ఉంది, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేయగలుగుతుంది? తనకు బెయిల్ వస్తే తను ఫ్రీ టైంలో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి కోర్టుకి సమర్పించగలుగుతుంది. కానీ ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అంటే అది కవితకు మాత్రమే తెలుసు. కాబట్టి కవిత ఏ రకంగా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది? ఇది ఇంపాసిబుల్ అని తెలిసినప్పటికీ తన క్లయింట్ కవితని ఇబ్బందికి గురి చేయడానికే ఈడీ అధికారులు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ మాత్రం రానా కవిత తరఫున న్యాయవాది ఈ వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. సరే, ఫైనల్ గా ఈడీ 5 రోజుల పాటు కస్టడీ కోరింది కవితను విచారించాలని. కానీ కోర్టు మాత్రం 3 రోజులు మాత్రమే దానికి అనుమతిస్తూ 3 రోజుల పాటు కవితను విచారించండి అంటూ మాత్రం ఆదేశాలు ఇచ్చారు. దాంతో పాటు ఆరోగ్యపరమైనటువంటి అంశాలపై కూడా కవిత ఒక పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. తనకు వైద్య పరీక్షలు చేస్తున్నారా తప్ప ఆ రిపోర్ట్ గానీ ఆ వివరాలు గానీ తనకు తెలియజేయట్లేదు. ఆరోగ్యం క్షీణిస్తా ఉంది, హైపర్ టెన్షన్ తో బీపీ పెరిగిపోతా ఉంది, టాబ్లెట్స్ ఇచ్చినా ఇంజెక్షన్స్ ఇచ్చినా కంట్రోల్లో ఉండట్లేదు. దీనిపై దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని కారణంగా చూపిస్తూ తనకు బెయిల్ ఇవ్వాలంటూ మాత్రం కవిత వేసినటువంటి పిటిషన్ ఈ రోజు రీచ్ అయినప్పటికీ ఇమీడియట్ గా ఈడీ వైపుగా వచ్చినటువంటి వాదనలు విన్నటువంటి ధర్మాసనం మరో 3 రోజుల పాటు కవిత రిమాండ్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేసింది కాబట్టి మరి ఏంటి బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఈడీ కస్టడీ కోరుతుంది, ఈడీ సహకరించట్లేదు, కవిత ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు, కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయట్లేదు, ఆస్తుల వివరాలు తెలియజేయట్లేదు. ఈ 100 కోట్ల రూపాయలు ఏ రకంగా సమకూర్చారు, ఎవరెవరు ఇచ్చారు అనే ఒక విషయాన్ని అడిగినప్పుడు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయలేకపోతుంది, వివరాలు అందించలేకపోతుంది. కవిత పూర్తి స్థాయిలో విఫలమైతుంది అంటూ మాత్రం ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 5 రోజుల పాటు మళ్ళీ కస్టడీలోకి కవితని విచారణ చేపడితే ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. తప్పనిసరిగా బెయిల్ ఇవ్వకుండా కవితను ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వాలంటూ మాత్రం కోరడంతో 5 రోజుల కస్టడీని కాస్త 3 రోజులు మాత్రమే కోర్టు అనుమతిస్తూ 3 రోజులు కవితను విచారించండి, మీరు అడిగిన విధంగానే ఆ వివరాలను కూడా కవిత నుంచి సేకరించండి, మళ్ళీ తిరిగి 3 రోజుల తర్వాత
4వ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులకు ఆ సమాచారాన్ని తెలియజేయాలి. ఎక్కడ కూడా అనుమతి ఉన్న తర్వాత కూడా అనుమతి లేదు అంటూ మాత్రం వారి కుటుంబ సభ్యులను అడ్డుకుంటే మాత్రం ఆ అంశం కోర్టు దృష్టికి వస్తే తీవ్ర చర్యలు ఉంటాయనేది మాత్రం కోర్టు ఇప్పటికే అవన్నీ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఉదయం నుంచి దాదాపు 15-20 నిమిషాల పాటు జరిగినటువంటి రెండు వైపు వాదనలలో ఇటు జోయబ్ హుసేన్ కౌన్సిల్ ఫర్ ఈడీ తరఫున వాదనలు విన్నారు. అటు రాణా ప్రతాప్ కవిత తరఫున న్యాయవాది వాదనలు విన్న తర్వాత బెయిల్ పిటిషన్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని పెద్దగా కోర్టు కన్సిడర్ చేయకపోవడంతో ఈడీ అడిగిన విధంగానే 5 రోజుల కస్టడీలో కేవలం 3 రోజుల పాటు కస్టడీ తీసుకోండి అంటూ మాత్రం ఈ 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ 3 రోజులు కవితను మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ తో కలిపి విచారించేటువంటి అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కి 6 రోజుల కస్టడీ ఇచ్చింది, కవితకు 3 రోజుల కస్టడీ ఇచ్చింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా కోర్టు నుంచి కవితను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ తో కలిపి ఇద్దరిని విచారించి ఆ ఇద్దరిని కూడా వీడియోగ్రఫీ రికార్డింగ్ చేసి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసి ఆ డాక్యుమెంట్ ముందు పెట్టి క్వశ్చన్ చేసి ఆ వివరాలు సేకరించేటువంటి ప్రయత్నాలు మనకి అతోట్లో ప్రారంభం కానున్నాయి. తిరిగి కవిత ఇప్పటి నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరినట్లుగా సమాచారం అందుతోంది. ఓకే రవితేజ, మరోవైపు కవిత కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు ఈడీ అధికారులు, కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్. అఖిల తన దగ్గర బంధువు కవిత ట్రాన్సాక్షన్ అంతా కూడా తనకు ఐడియా ఉంటుంది. లిక్కర్ పాలసీలో కూడా ఈ అఖిల అనే తన బంధువు నుంచే ఈ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండవచ్చు. కవిత స్టేట్మెంట్స్ ని, బ్యాంక్ వివరాలని, ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని పరిశీలించినప్పుడు ఎక్కడ కూడా లిక్కర్ పాలసీకి డైరెక్ట్ గా వెళ్ళినటువంటి ఆధారాలు లేవు. తన సంబంధిత వ్యక్తుల ద్వారా వెళ్ళాయని ఒక అనుమానంతో బలంగా ఈడీ అధికారులు అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేసినప్పుడు తన దగ్గర బంధువు, ఫ్యామిలీ రిలేటివ్, నిత్యం కవితో టచ్ లో ఉండేటువంటి ఏకైక లేడీ నిఖిల అనే ఒక పేరుని అధికారులు కనుగొని ఆ ఇంటి పైన మాదాపూర్ లో ప్రస్తుతం రైట్స్ కొనసాగుతా ఉన్నాయి. కవితకు మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది, లిక్కర్ పాలసీలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంది, మీరెందుకు చెప్పిన విధంగానే డబ్బులను ట్రాన్స్ఫర్ చేసి తీసుకోవడము, కవిత ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చింది, మీరు లిక్కర్ పాలసీలో ఎప్పుడైనా మీటింగ్ అయ్యారా, అసలు ఈ విషయం మీకు తెలుసా అనే ఒక కోణంలో ఒక పక్క వారి నుంచి వివరాలు తీసుకుంటూనే మరో పక్క ఇంట్లో ఉన్నటువంటి సోదాలని, వస్తువులన్నిటి కూడా తనిఖీ చేయడం జరిగింది. కవిత ఇప్పుడే ఈడీ కోర్టు నుంచి బయలుదేరి ఈడీ కార్యాలయానికి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. 3 రోజుల పాటు కవితను ఈడీ కార్యాలయంలో విచారణ చేపట్టి 3 రోజుల పాటు మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ చెకప్, కుటుంబ సభ్యుల కలవడం, ఎవరిది షేర్ చేసుకోవడం, న్యాయవాదులతో జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరించుకోవడం, ఇదంతా కూడా ఎక్కడ ఆటంకం కలగకూడదు, కవితకు అన్ని వెసులుబాట్లు కల్పించాలంటూ కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన విధానాన్ని మాత్రం ఈడీ అనుసరిస్తుంది, వ్యవహరిస్తుంది, ఆ రకంగానే నడుచుకుంటుంది. 5 రోజులు కస్టడీ అడిగితే కేవలం కోర్టు 3 రోజులు మాత్రమే అనుమతిచ్చింది. ఈ 3 రోజులు కస్టడీలో కవిత నుంచి రాబడాల్సినటువంటి సమాచారాన్ని అంతా కూడా రాబట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టు నిర్ణయం ప్రకారంగా జైలుకి తరలింప, లేదా అప్పటిలోపు బెయిల్ పిటిషన్ రీచ్ అయితే తన ఆరోగ్య దృష్ట్యా, ఆధారాలు లేని దృష్ట్యా ఇమ్మీడియట్ గా కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఆ బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరు చేయొచ్చు. లేదా కవిత బయటికి వెళ్తే సాక్ష్యాధారాలు, సాక్షులు, కేసు తారుమారు, ఎవిడెన్స్ అంతా కూడా గందరగోళం గురయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్టు కూడా మళ్ళీ ఈడీ తరఫున వాదనలు వినబడితే మాత్రం ఖచ్చితంగా కవితను జైలు పంపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.